హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఒక్కొక్క పావు అనేది కాంగ్రెస్ కదుపుతోంది. నిన్న మీటింగ్ పెట్టింది, భారీ ఎత్తున మీటింగ్ అనేది పెట్టింది. ఇప్పుడు క్లీన్ స్వీప్ చేయాలి, ఎలాగైనా సరే 99% గెలవాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం కూడా చేశాడు సీఎం రేవంత్ రెడ్డి. అందుకని ఇప్పుడు పదవుల పందారం అనేది ఇప్పుడు గుర్తుకొచ్చింది. పదవుల పందారం చేయబోతున్నారు. నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయబోతున్నారు. ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా అక్కడ లోకల్గా వాళ్ళందరినీ ఇది చేసుకొని మాట్లాడుకొని ఎవరెవరికి నామినేటెడ్ పోస్టులు, ఏ పోస్టులు ఇవ్వాలనేది డిసైడ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ మొన్న రేవంత్ రెడ్డి చెప్పాడు. ఈ మధ్యకాలంలోనే వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్లో చెప్పాడు. మళ్ళీ నిన్న ఈయన పీసీసీ చీఫ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ విషయం చెప్పాడట. కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ప్రయారిటీ ఇవ్వండి, వాళ్ళ జాబితాని ఇవ్వండి. ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా జాబితా ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అందజేయాలి అని చెప్పేసి ఆ పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ మంత్రులందరినీ కూడా ఆదేశించారు. దీనికి రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నారు కదా మీనాక్షి నటరాజన్, వీళ్ళు సమన్వయం చేసుకొని వాళ్ళందరూ కలిసి ఆ లిస్ట్ని డిసైడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గాంధీ భవన్లో జరిగినటువంటి పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం అయితే జరిగింది. ఇందులో ఆయన ఖర్గే కూడా నిన్న పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకి, కష్టపడే నేతలకి మాత్రమే ఇవ్వండి, క్యాడర్కి ఇవ్వండి, ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడిచింది. జిల్లా నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పదవులతో పాటు మార్కెట్ కమిటీలు, దేవాలయాల కమిటీలు, జిల్లా స్థాయిలో ఉండేవి, సామాజిక సమీకరణలు, ఇట్లాంటివన్నీ పరిగణలో తీసుకుని వాటన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి దిశానిర్దేశం అయితే జరిగింది. ప్లస్ దీనికి అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు పొందాలి, అన్ని సీట్లు గెలవాలంటే అక్కడ లోకల్ క్యాడర్కి ఇస్తే వాళ్ళు ఏంటంటే ఆ జిల్లా వరకు, ఆ నియోజకవర్గం వరకు తమ వాళ్ళని గెలిపించడానికి, ఆ పరిధి వారిని ఉన్నంత వరకు వాళ్ళు గెలిపించడానికి కాంగ్రెస్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడైతే పదవుల పందారం అయితే నడుస్తుంది. సరే, ఇంకా నాకు తెలిసి ఇంకొక వారం 10 రోజులలో కూడా మొత్తం భర్తీ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నిన్న ఖర్గే రావడంతో దానికి కొంచెం ఊపు అనేది వచ్చింది. మొత్తానికైతే ఆ పదవులు అయితే రాబోతున్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది. ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. ఇది వాటి వీడియో. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.